ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేము అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక వర్చువల్ వెళ్ళనీలాగా తయారు చేసి చూపాలనుకున్నారు, అవాస్తవికమైన ఒక ఇమేజ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, మా పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూపాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. అవాస్తవికమైనది ఎందుకంటున్నానంటే, కనీసం సంవత్సరం రెండేళ్ళు పాలన అయిన తర్వాత అయినా సరే ఏదో ఇంత జరిగింది ఏదో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి ఇంకా ఏం మొదలు పెట్టకముందే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అవినీతి, అక్రమాలు, గూండాయిజం, హత్యలు, మానభంగాలు, ఇంకా ప్రపంచంలో ఉండే చెడు అంతా ఇక్కడ ఉందన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఏదైతే మొదలుపెట్టి చేశారో, మధ్యలో కరోనా 2 ఏళ్ళు వచ్చింది, అవన్నీ కూడా కలుపుకొని అమిత్ షా గారు కూడా మొత్తం అవే వల్లే వేశారు ఈరోజు వచ్చి. సరే, సహజంగానే ఒక కూటమిగా వాళ్ళు ఏర్పడ్డారు కాబట్టి, కూటమి కర్తవ్యము, దాంతో పార్టీ పార్ట్నర్ కాబట్టి ఇక్కడికి వచ్చాక ప్రభుత్వాన్ని విమర్శించాలి. ప్లస్ భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ వాళ్ళకుండే విధానాలు వాళ్ళకుంటాయి. మా పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరుకు సంబంధించి వాళ్ళు అనుకుంటున్న అవకతవకలు ఏదైనా ఉంటే ఎత్తి చూపడంలో తప్పు లేదు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో మొత్తం అవి వేయడంలో భాగంగా మిగిలినవన్నీ రొటీన్ మామూలు రొడ్డపొట్టుడు వరుసగా చెప్పే వాటి గురించి మాట్లాడట్లా. కానీ అవినీతి గురించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతిలో కూరుకుపోయిందని, దానికి సంబంధించి మేము దీన్ని కూల్చేస్తాం, కూటమి వచ్చాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా టైం తీసేస్తే, సంక్షోభం టైం ఎప్పుడైతే యాక్టివిటీ ఎంత నిల్లుందో, ఏదైనా యాక్టివిటీ అంటూ ఉంటే ప్రభుత్వం దానిని కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యల మీద అయ్యే ఖర్చులు కానీ, ఆ టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు వదలకుండా పూర్తిగా ఏ ప్రామిస్ చేశామో దాని ప్రకారం జరపడం ద్వారా కానీ ఈ యాక్టివిటీ తప్ప, ఆ ప్రాసెస్లో దేశంలోనే రోల్ మోడల్గా తయారైన స్టేట్ మంది. మిగిలిన వాళ్ళు కూడా ఎస్, ఇక్కడ కరెక్ట్గా ప్రభుత్వం ఏం చేయాలనో అవన్నీ చేస్తున్నారు, వైద్యపరంగా అలాగే ఆదుకోవడం పరంగా, అలాగే అది విస్తరించకుండా ఎక్కడికెక్కడ కట్టడి చేయడంలో కానీ ఈవెంట్లో అన్నింటిలో రోల్ మోడల్గా ఉందని కూడా అందరు గుర్తించారు. ఈ కరోనా టైంలో కూడా యాక్టివ్గా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే, మన రాష్ట్రం ఒకటే. ఇక్కడ ఈ ఎవరు డిస్ప్యూట్ చేయండి ఒక డీబీటీ ద్వారానే 2,70,000 కోట్లు మనం ఈ 4 ఏళ్ల 8 నెలల్లో 10 నెలల్లో పూర్తిగా కిందికి నేరుగా మహిళల అకౌంట్లలోకి, బెనిఫిషరీస్ లబ్ధిదారులైన కుటుంబాలకు సంబంధించి మహిళల అకౌంట్లలో చేర్చాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, 2,70,000 కోట్లు నేరుగా ₹1 పిల్ఫరేజ్ అవినీతికి అవకాశం లేకుండా, అంతకుముందు హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలు లాంటివి లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి మనం పంపిస్తే, అలాగే అంటే నేను లెక్కలు భారీగా కనపడేవి చెప్తున్నా. 31 లక్షల ఇంటి పట్టాలు కరోనా అయిపోయిన తర్వాత, పీరియడ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ మొదలుపెట్టి పూర్తి చేసి, కన్స్ట్రక్షన్ కూడా 9 లక్షల ఇల్లు పూర్తి చేసి ఈరోజు రికార్డు బ్రేక్ చేస్తే, ఇంకా అలాగే నాడు నేడు కింద అటు పాఠశాలలు కానీ ఇటు ఆసుపత్రులు కానీ అది ఒక 17,000 కోట్లు, ఇది ఒక 17,000 కోట్లు. అంటే ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి, ప్రతిదీ లెక్కలు ఉన్నాయి. ఎవరు డిస్ప్యూట్ చేయడానికి వీల్లేని లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సహా అందరు గుర్తించినవి.
వీవన్నిటికీ ఆధారాలు ఎక్కడున్నాయి అంటే ఆ తర్వాత మనం కన్స్ట్రక్ట్ పూర్తి చేసే అసెట్స్ క్రియేషన్, రైతు భరోసా కేంద్రాలు అయితేమి, సెక్రటేరియట్స్ అయితేమి, విలేజ్ క్లినిక్స్ అయితేమి, నాడు నేడు కింద ఇంతకుముందు అన్నట్టు రూపురేఖలు మార్చడం అయితేనేమి, ఇవన్నీ అన్డిస్ప్యూట్, నోబడీ కెన్ డిస్ప్యూట్ దీస్. ఇవి ఆంధ్రప్రదేశ్లో పోతే కనపడుతున్నాయి. డీబీటీ అనేది నోబడీ కెన్ డిస్ప్యూట్ ఇట్. ఏ బ్యాంకులు లెక్కలు తీసుకున్నా, ఎందుకంటే బ్యాంకులన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవచ్చు. పొలిటికల్గా విమర్శించాలంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ ప్రౌడ్గా మేము చెప్పగలిగేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్గా శాచ్యురేషన్ బేసిస్ మీద, కరప్షన్కి అవకాశం లేకుండా, పిల్ఫరేజ్ స్కోప్ లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా ఇచ్చుకుంటూ పోయిన బెనిఫిట్స్ కానీ, అలాగే అసెట్ క్రియేషన్ కానీ, కొత్తగా ఇప్పుడు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఇందులో ఏది ఆకాశంలోంచి ఎక్కడో గాల్లో లెక్కలు చెప్పట్లాగా వాళ్ళ బీజేపీ వాళ్ళు పోయి చూసుకున్నా కనపడతాయి. అందులో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు, హోమ్ మినిస్టర్. సో వాళ్ళ చేతిలోనే అన్నీ ఉన్నాయి, అక్కడ చెక్ చేసినా కనపడతాయి. అందరికీ తెలిసిన విషయం ఇది. దాంట్లో ఆయన అవినీతిని అన్నాడు క్యాజువల్గా. ఎందుకు చెప్తున్నామంటే ఓ పొలిటికల్ లీడర్గా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే దట్స్ డిఫరెంట్ ఇష్యూ అని, బట్ అది అవాస్తవం అని చెప్పడం మా బాధ్యత. కాబట్టి ఏదో రాజకీయ విమర్శ కోసం చేశారా అంటే చేసిపోతే పోయారు, కానీ ఇది వాస్తవం అని చెప్పడం మా బాధ్యత. కాబట్టి అవినీతి ఏదైనా జరిగింది అంటే అంతవరకు జరిగింది. 14-19 మధ్య జరిగింది. అందులో బీజేపీ కూడా పార్ట్నర్, దాంట్లో భారతీయ జనతా పార్టీ పార్ట్నర్. భారతీయ జనతా పార్టీ పార్ట్నర్గా ఇక్కడ మంత్రివర్గంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్గా కేంద్ర మంత్రివర్గంలో, క్యాబినెట్లో కూడా ఉంది. మరి ఆ పాపం అంతా ఎటు తప్పించుకుంటారు? ఆ రోజు జరిగింది. దాన్ని సహించలేకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించారు. అఫ్కోర్స్ 17లో ఎప్పుడైతే 17-18 స్టార్టింగ్కో పక్కకు వచ్చింది కాబట్టి బీజేపీ, ఆ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. కాబట్టి మాకు సంబంధం లేదు, ఎన్నికలు వచ్చేసరికి అని అనొచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ బీజేపీ. బట్ చంద్రబాబు నాయుడు అవినీతి చూసి సహించలేకనే ఇంత అవినీతి మేము భరించలేమని చెప్పి, మా వల్ల కాదని చెప్పి జనం చీకొట్టి రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు చంద్రబాబు నాయుడును ఆయన పార్టీని. ఆ పార్టీతో ఈరోజు బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకుంది. తర్వాత రెండవ విషయం ఈయనన్నది పోలవరం సంబంధించి. పోలవరం జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిలే చేస్తుంది. సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాం, మేము దాన్ని ఇచ్చాం, జాతీయ ప్రాజెక్ట్ చేశాం, డిలే చేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు స్టేట్ ఇక్కడ అక్కడ మమ్మల్ని ఎలక్ట్ చేసుకుంటే 2 yearsలో కంప్లీట్ చేస్తాము అని అన్నాడు. డిలే ఎందుకు చేస్తుంది అంటే అవినీతిలో కూరుకుపోయింది అన్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్, అది క్లియర్ కట్ కేసు కాబట్టి ఆయనకు తెలుసు, బీజేపీకి తెలుసు, అప్పుడు మోడీ గారే ఉన్నారు, ప్రధానికి ఆయనకు తెలుసు. తెలుసు అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అప్పుడు ఏం జరిగింది అనేది. అదే విషయం 19 ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ గారు కూడా అన్నారు. అది ఒక్కసారి ప్లే చేయండి. किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने का विषय है, लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. మీరేమనుకుంటున్నారు, మోడీ గారు ఏమనుకుంటున్నారు, అమిత్ షా గారు ఏమనుకుంటున్నారు, బీజేపీ ఏమనుకుంటుందో ఇంకా ఆయన మోడీ గారి మాటల కంటే వేరే అక్కర్లేదు కదా.
ఆయన ఆ రోజు మాట్లాడిన మాటల్లో మొత్తం దీన్ని సూక్ష్మంగా ఒక్క వాక్యంలోకి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు యూటర్న్ బాబు అని కూడా పేరు పెట్టాడు. చంద్రబాబు నాయుడు దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు, పిండుకుంటూనే ఉన్నాడు. దాంట్లో నుంచి ఒక కామధేను లాగా ఇప్పుడు కావాలంటే పిండుకోవడానికి ప్రాజెక్టు చేయాలనుకోవట్లేదు అని ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి, ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ ప్రధాని కావడానికి ఈ ఎన్నికల్లో కూడా పార్టీ ఇచ్చేస్తోంది. అండ్ అమిత్ షా గారికి కూడా ఈ విషయం తెలుసు. అది సహించలేకనే జనం రిజెక్ట్ చేశారు. ఈ విషయం తెలియదా? ఆయనకు తెలియదా? రాజకీయాల కోసం రాజకీయాలు మాట్లాడచ్చు, కానీ పాయింట్అవుట్ చేస్తారు ఇట్లాంటివన్నీ అనేది కూడా చూసుకోవాలిగా. రెండో విషయం, ఎలాగో పోలవరం వచ్చింది కాబట్టి చెప్పాలి. 14లో అధికారంలోకి వచ్చి ఈ ముగ్గురు కలిసి, ఆ రోజు ముగ్గురే జగన్మోహన్ రెడ్డి గారు రోజు చూపిస్తుంటారు, 3 తలకాయలు చూపిస్తూ వీళ్ళు ముగ్గురు ఆ రోజు వచ్చి ఏం హామీలు ఇచ్చారని మా నాయకుడు రోజు చూపిస్తుంటారు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ హామీలు ఎట్లా తుంగలో దొక్కారనేది కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ ముగ్గురు అధికారంలోకి వచ్చాక 14 నుంచి 17 వరకు పోలవరం గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు ఊసెత్తలేదు? ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ అనేది గాలిలో వదిలేసి స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఒకదానికి రాజీపడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కూడా పర్మిషన్ తెచ్చుకున్నాడో అప్పుడే చంద్రబాబు నాయుడు పోలవరం మొదలు పెట్టాడు. అప్పుడు కూడా ఏం చేశాడా అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు ఏం చేశాడు ఆయన? అప్పటి వరకు ఉన్నది 13-14 రేట్ల ప్రకారం ఉన్న కాంట్రాక్ట్ ఉంటే 60C కింద, క్లాస్ 66C కింద పర్ఫార్మెన్స్ నాన్ పర్ఫార్మింగ్ కాంట్రాక్ట్ సరిగ్గా చేయకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసే దాని కింద రద్దు చేసి తనకు అత్యంత ప్రియమైన రామోజీరావు వియ్యంకులకు సంబంధించిన నవయుగ కంపెనీకి కట్టబెట్టాడు. 13-14 రేట్ల ప్రకారం ఇవ్వాల్సిన ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారము సేమ్ కండిషన్స్ కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నాడు, అంటే 13-14 రేట్ల ప్రకారమే చేయడానికి. అయినా సరే చంద్రబాబు నాయుడు వాళ్లకు 15-16 అంటే 2015-16 కాంట్రాక్ట్ రేట్ల ప్రకారం కాంట్రాక్ట్ అవార్డు చేశాడు. అంటే స్ట్రైట్గా 2013-14కు 15-16కు ఉన్న తేడా ఏందో మొత్తం అంతా కూడా అది కరప్షన్ తప్ప ఏమవుతుంది, వాళ్ళకి ఇచ్చేశాడు. అది దాంతోపాటు చేసినవి చాలా ఉన్నాయి. వాళ్లకు కావాల్సినంత అమౌంట్ కానీ, వర్క్ జరగకపోయినా అడ్వాన్సులు ఇవ్వడం కానీ, మొబిలైజేషన్ అడ్వాన్స్ విపరీతంగా ఇచ్చేసి అంతకుముందు ఇచ్చింది అట్లే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం కానీ, ప్రతిదానికి క్యాబినెట్లో పెట్టడం, అప్రూవ్ చేయించుకోవడం, అన్నీ బహుశా అంత చిన్న ముద్దుగా మురిపెంగా చూసుకున్న కాంట్రాక్ట్ ఎవరు ఉండింటారు. కానీ ప్రాజెక్ట్ కాలే. ఉన్న కాలువనే వెడల్పు చేయడము, పట్టిసీమ ఒకటి చేయడము, దీని దగ్గర మట్టి పనులు చేయడము, ఇది చేసి వదిలేశాడు. కాఫర్ డ్యామ్ అనేది కొత్తది తీసుకొచ్చాడు. కాఫర్ డ్యామ్తో నీళ్లు ఆపి దాన్ని చూపాలని చూశాడు. అది హిస్టరీ, రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఈరోజు ఆలస్యమైందంటే దేనికైంది నేను సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు, అందరికి తెలుసు. ఆ రోజు ఆయన చేసిన పాపం, చంద్రబాబు నాయుడు చేసిన పాపం, నాట్ ఓన్లీ పోలవరం తెచ్చుకొని తన ఆదాయం కోసం చూసుకోవడం, కాంట్రాక్టర్ తన వాడిని పెట్టి అడ్డంగా ఇంతకుముందు ఆయన మోడీ గారి మాటలో చెప్పినట్టు ఏటీఎం లాగా వాడుకోవడం తప్ప ప్రాజెక్టు పూర్తి చేయాలనేది చేయలే. దాంతోనే ఏం చేశాడు? స్పిల్ ఛానల్ తీయడం కానీ, అంటే వాటర్ డైవర్ట్ చేయడం చేయకుండా, కాఫర్ డ్యామ్ సగం కట్టి అది కూడా పూర్తి చేయకుండా, ఓ పక్క సెంట్రల్ సిడబ్ల్యూసీ వాళ్ళు కానీ పైనుంచి కానీ 35 మీటర్స్ వరకు మీరు పూర్తి చేసేసి R&R కూడా పూర్తి చేసి కాఫర్ డ్యామ్ క్లోజ్ చేయండి, సో దట్ అక్కడ వాటర్ ఇదైనా కూడా ఇది కాదంటే దాని జోలికి పోలే. ఎందుకంటే అది కనపడేది కాదు, తనకు పేరు కాదు. అందువల్ల కాఫర్ డ్యామ్ పూర్తి క్లోజ్ చేయాల్సి మునుగుతాయి కాబట్టి వాళ్ళకు పే చేయాల్సింది చేయలే. నీళ్లు డైవర్ట్ కావడానికి స్పిల్ ఛానల్ కానీ దాని వైపు డైవర్షన్ కోసం ఇచ్చేయకున్నాడు. వాటర్ ఎక్కువ వచ్చింది, ఇది పూర్తి చేయనందులో వచ్చి